డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మిత్రపక్షాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంకు చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత సచివాలయంలో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు అదేవిధంగా ఉద్యమకారులతో పాటు ఈ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కీలకంగా టీజేఎస్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కోదండరాం, అదేవిధంగా సిపిఐ, సిపిఎంతో పాటు మరొక వైపు ఎంఐఎం, ఈ రాజకీయ నాయకులందరితో కూడా మరి కాసేపట్లో సచివాలయం కేంద్రంగా కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజముద్రతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని కూడా మారుస్తాము, మార్పులు చేసిన తర్వాత వాటిని అన్నింటిని కూడా అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం, మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాజముద్రకు సంబంధించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పలు మార్పులు చేస్తూ కూడా దాదాపు ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ నిర్ణయాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో సచివాలయంలో జరిగేటటువంటి సమావేశంలో మిత్రపక్షాలు అదేవిధంగా ఇతర రాజకీయ నాయకులందరికీ కూడా వివరించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఉద్యమకారులు అదేవిధంగా ఇతర కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి దాదాపు 200లకు పైగా కూడా ప్రపోజల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో దాదాపు 12 ప్రపోజల్స్ని అయితే ప్రస్తుతం తీసుకున్నారు. దాంట్లో దాదాపు ఒక ప్రపోజల్ ఇప్పటి వరకు కూడా వార్తల్లో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం దాంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, కళాతోరణం, కాకతీయ కళాతోరణంతో పాటు అదేవిధంగా చార్మినార్, ఈ రెండింటిని కూడా తొలగిస్తాము. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చార్మినార్ స్థానంలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు కళాతోరణం ప్లేస్లో వరి కంకలకు సంబంధించినటువంటి గుర్తులను కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు అమరవీరుల స్తూపం కింద బతుకమ్మ ప్రతిమను కూడా ప్రస్తుతం పొందుపరచడం జరిగింది. దీంతోపాటు రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 లాంగ్వేజ్ల్లో రాజముద్ర ఉండేది తెలంగాణ గవర్నమెంట్ అని, దానికి సంబంధించినటువంటి అంశంలో ఇంగ్లీషు అదేవిధంగా ఉర్దూకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 3 లాంగ్వేజ్ల్లో రాజముద్రకు సంబంధించినటువంటి లాంగ్వేజ్, ముఖ్యంగా తెలుగు అదేవిధంగా ఇంగ్లీషు, హిందీ, ఈ 3 భాషల్లో కూడా రాజముద్రకు సంబంధించినటువంటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఆ రాజముద్రలో ప్రస్తుతం అయితే ఈ 3 లాంగ్వేజ్లను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేంజ్ చేసినటువంటి వాటికి సంబంధించి మరి కాసేపట్లో జరిగేటటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ఈ రాజముద్రకు సంబంధించినటువంటి అంశం ఈ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అందశ్రీ రచించినటువంటి జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. దాన్ని తస్వరం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా జై జై హే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా దాన్ని కూడా ఇప్పటికే అందశ్రీ అదేవిధంగా కీరవాణి ఆధ్వర్యంలో పలు మార్పులు చేసి దాదాపు 2.5 నిమిషాల నిడివి కలిగినటువంటి ఆ గేయాన్ని కూడా ఇప్పటికే దాదాపు ఫైనల్ చేశారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మార్పులు ఏం చేశామో ఆ గేయానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటు వారికి వివరించిన తర్వాత ఆ గేయాన్ని కూడా వారికి వినిపించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రెండింటికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుంది. ఉద్యమకారులు కానీ మరొక వైపు మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వారందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ కూడా ఈ రెండింటిని కూడా దాదాపు ముద్ర వేసేటటువంటి ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత దీన్ని జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో
ఆ రాష్ట్ర గేయాన్ని అదేవిధంగా ఆమోద ముద్రని, ముఖ్యంగా రాష్ట్ర గేయం అయితే దాదాపు ఫైనల్ అయింది కాబట్టి దాన్ని రెండవ తేదీన పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేటటువంటి ఆవిర్భావ వేడుకల్లో దాన్ని ఆవిష్కరించబోతున్నారు. రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలోనే ఇంకా పెండింగ్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా ఫైనల్ అవుతే మాత్రం జూన్ 2వ తేదీన దాన్ని కూడా ఆవిష్కరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్